ఏం మోటో త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్‌స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్‌స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. పిల్లలు, ఈ రోజు నేను మీకు వేగంగా వచ్చే గాలిని, తుఫాన్ని ఎలా అడ్డుకోవాలో నేర్పిస్తాను. ముందుగా నేను చేసేది చూడండి, తర్వాత ప్రయత్నించండి. ఇప్పుడు మీరు నా చేతి మూవ్మెంట్ని గమనించండి. ఇందులో చేతి మూవ్మెంట్ చాలా ముఖ్యం. ఇక ఇప్పుడు ఫోకస్ చేయండి. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఫోకస్ అండ్ బిలీవ్. తర్వాత ఈ మంత్రం చెప్పండి. యుబాయిస్కా జిబాయిస్కా విండ్ స్టాపో. ఫోకస్ అండ్ బిలీఫ్తో పాటు మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ధైర్యం చాలా ముఖ్యం. ధైర్యం కనుక ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా తేలిగ్గా ఎదుర్కోగలరు. ఇప్పుడు నువ్వు ప్రయత్నించరుద్రా. నేను వేగంగా వచ్చే గాలిని అడ్డుకుని తాతయ్యను సంతోషపెడతాను. అబాయిస్కా జబాయిస్కా విన్ స్టార్టో. తాతయ్య కాపాడండి. నేనేం తప్పు చేశానో తెలియడం లేదే. మాత్రం స్టార్టో కాదు, స్టాపో అని చెప్పాలి. రంగిలా ఎదురు దెబ్బలు తగిలినా నువ్వు మాత్రం మారవు. తాతయ్య తెలియక పొరపాటు జరిగింది. కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. Akira, Zakira, Akira, Zakira, Shakira, Shakila, ఏంటిది? Akira, Zakira, Smoke Twister Creator. Yes. అసలు షాకాల్కి ఏమైంది? ఏం చేస్తున్నాడు? అసలు తనకు తెలుసో లేదో తన చుట్టూ పొగ ఇంతగా పేరుకుపోయిందని. నేను వెంటనే ఆ పొగని తప్పించేస్తాను, లేదంటే నా మీద కోపడతాడు. షాకాల్, నన్ను కాపాడు. నేను ఈ పొగలో చిక్కుకుపోయాను. దయచేసి నన్ను కాపాడు షాకాల్. బ్రతికిపోయాను. షాకాల్, అసలు ఏం జరుగుతోంది? నువ్వు కాపాడుకుంటే నా కథ ముగిసిపోయి ఉండేది. నీకేం కాలేదుగా. నేను సన్ సిటీని నాశనం చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నాను. నువ్వెందుకని మధ్యలో వచ్చావు? త్వరగా పైకి వెళ్ళిపోవాలనుందా? సన్ సిటీ నువ్వంతమైపోయే సమయం ఆసన్నమైంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. Akira, Zakira, Smoke Twister Creator. ఇప్పుడే వెళ్ళి ఆ సన్ సిటీని కమ్మేయండి. షాకాల్ భలే, ఇది నీకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది నువ్వే చేయగలవు. ఈ భయంకరమైన పొగ ఈ సన్ సిటీని చుట్టుముట్టి ప్రజల్ని భయప్రాంతుల్ని చేస్తుంది. ఇది ఆరంభం మాత్రమే జోగా.
మరి కొద్దిసేపట్లో ఈ సన్ సిటీ పూర్తిగా బ్లాక్ స్మోక్ చీకటితో కమ్ముకుపోతుంది. ఏంటిది? పారిపోండి! మనసుంటే మార్గం ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా పొగ కనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అరే, ఇల్లు కొట్లు కనిపించకుండా పొగ కమ్మేసింది. ఈ విషయాన్ని వెంటనే తాతయ్యకి చెప్పాలి. తాతయ్య, తాతయ్య! నేను చెట్టెక్కిన విషయమే మర్చిపోయాను. అరే, నా వస్తువులు మాయమైపోయాయి. ఏంటిది? పారిపోండి! ప్రాణాలు కాపాడుకోండి! అరే, నా ఇల్లు పొగలో చిక్కుకుపోయింది. పరిగెత్తండి! తాతయ్య, ఈ పొగ మన ఊరు మొత్తాన్ని కప్పేసింది. ఇందులో చిక్కుకున్న వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఖచ్చితంగా దీనంతటికీ కారణం ఆ శాఖలే. రుద్రా, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి ఆ పిల్లాన్ని కాపాడతాను. లేదంటే ఆ పొగ ఆ పిల్లాడి ప్రాణాలు తీస్తుంది. తాతయ్య, నేను మీతో వస్తాను. నేను చెప్పాను కదా, నువ్వు ఇక్కడే ఉండు. తాతయ్య, బాబు, నువ్వు భయపడకు. నేను నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తాను. నేను నిన్ను ముట్టుకోలేకపోతున్నానేంటి? నేను మాంత్రికుణ్ణి, నేను గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు నిరుషాకాల్. అది ఒక ఇమేజ్ మాత్రమే. ఇప్పుడు మాయమైపోయింది, చూసావా? ఇప్పుడు నువ్వు కూడా కనిపించకుండా పోయే సమయం వచ్చేసింది జై సింగ్ చౌహాన్. ఒక చిన్నపిల్లాడి ఇమేజ్తో నన్ను మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? నిన్ను వదిలిపెట్టను. నువ్వు సరిగ్గా చెప్పావు జై సింగ్. నిన్ను మోసం చేయకుండా నిన్ను నేను గెలవలేన విషయం కూడా నాకు తెలుసు జై సింగ్. ఈ షాకాల్ రూల్స్ పుస్తకంలో ఎలాంటి రూల్స్ లేవు. ఎందుకంటే శత్రువుతో పోరాడేటప్పుడు ఏవైనా చెయ్యొచ్చు. నేను నిన్ను అంతం చేయబోతున్నాను. తాతయ్య! రుద్రా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడికి రావద్దు. రుద్రా, ఇది నా ఆజ్ఞ. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెంటనే ఈ స్మోక్ ను క్లియర్ చేయడానికి త్వరగా ఏదైనా మార్గం కనిపెట్టు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నన్ను కూడా తీసుకువెళ్ళండి. నేను గాల్లో ఎగరలేను. తీసుకువెళ్ళండి. మీరు దూకుంటూ మా దగ్గరకు వచ్చేయండి. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? చూసావా జోగా, నేను వేసిన ఒకే ఒక ప్లాన్ తో సన్ సిటీ ప్రజల్ని, ఆ జై సింగ్ చౌహాన్ని అంతం చేసేశాను. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్ని. రుద్ర, మనం ఎలాగో అక్కడి నుంచి తప్పించుకున్నాం, కానీ ఇక పైన ఏం చేయాలి?
మైరా తాతయ్య ఎప్పుడు అంటుంటారే గుర్తుందా, సమస్య ఎంత పెద్దదైనా మనం మన ప్రశాంతతని కోల్పోకూడదు. అందరూ ఒక నిమిషం ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. ఆలోచించాను. నాకు ఇప్పుడు చాలా ఆకలిస్తోంది. షాకాల్ ఒక్క చిటికలో మీ మంత్రశక్తితో అందరినీ ముప్పు తిప్పలు పెట్టారు. ఇప్పుడు ఈ సన్ సిటీ అంతా మీ గుప్పెట్లోకి వచ్చినట్టే. ఎవరు మిమ్మల్ని ఆపలేరు, అలాగే అడ్డుకోలేరు. ఇప్పుడు మీరు పార్టీ ఇవ్వాలి షాకాల్. ఇప్పుడు పార్టీ వద్దు సోగా, ఎందుకంటే రుద్ర ఇంకా బతికే ఉన్నాడు. అకీరా జకీరా స్మోక్ సోల్జర్స్ అపీరో. వెళ్ళండి, వెళ్ళి ఆ రుద్రాన్ని వెతికి పట్టుకురండి. త్వరగా తినండి, మనం ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ కనిపెట్టాలి. రుద్ర నాతో పాటు రా, షాకాల్ నిన్ను తీసుకురమ్మన్నాడు. రుద్ర ఎక్కడికి రాడు. నేనేం చెప్పలేదే. నన్ను నింపండి. షాకాల్ చెప్పింది వినడం మీ బాధ్యతేమో, కానీ అది నా బాధ్యత కాదు. దమ్ముంటే నన్ను తీసుకువెళ్ళండి. అయితే నువ్వు రావా? నువ్వు మమ్మల్ని ఎదుర్కోలేవు. మర్యాదగా నువ్వు మాతారా. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకండి. మైరా జాగ్రత్త. దీన్ని అంతం చెయ్యండి. మైరా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళండి. లేదు రుద్ర, మేము నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాం. అంతర్ మంతర్ జాదు కలందర్ జూ. మైరా, ఒక్కసారి నీ జీవితంలో సరిగ్గా మ్యాజిక్ చేసావా? మైరా ఈ రోజే ఫస్ట్ టైం నాకు నీ మీద కోపం రాలేదు. నేనేం చేయలేదు, మీ వల్లే వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు. సరే రండి, మనం ఎలాగైనా సన్ సిటీని కాపాడాలి. రుద్ర మనసుంటే మార్గం ఉంటుంది. సరే సన్ సిటీని మనం ఎలా కాపాడగలం? నువ్వు నవ్వుతోనే కాపాడతావా? కానీ ఎలా? షాకాల్ ఏమి ఆలోచించకుండా ఈ జ్యూస్ తాగో.
తినకుంటే తాక్కుంటే శక్తి ఎలా వస్తుంది? నీకు శక్తి రాకుంటే రుద్ర చేతిలో నువ్వు తన్నులు ఎలా తింటావు? రుద్ర వస్తూనే ఉంటాడు. తను వచ్చిన తర్వాత నిన్ను ఉతికి ఆరేస్తాడు, మలమల మాడేలా చేస్తాడు. నిన్ను ఏం చేస్తాడో ఆలోచించడానికి అదోలా ఉంది. తలుచుకుంటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. జోగా చాలా ఎప్పుడు చూస్తున్నా రుద్రని పొగుడుతూనే ఉన్నావు. నువ్వు నా వైపు ఉన్నావా లేదా రుద్ర వైపా? మీ వైపే శాకాల్. కానీ నువ్వు అటువైపు చేయి చూపిస్తున్నావు. ఎందుకంటే తను వచ్చేశాడు. రా రుద్ర రా. నువ్వుగా వచ్చి నా దగ్గర సరెండర్ అయితే నిన్ను వదిలేస్తాను, లేకపోతే నిన్ను ఇవాళ అంతం చేసేస్తాను. షకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఇంత జరిగినా కూడా నీ పొగరు నిన్ను వదిలి వెళ్ళట్లేదు కదా. ఈ షాకాల్ మ్యాజిక్ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు రుద్ర. రుద్ర రెడీగా ఉండు, మరి కొద్దిసేపట్లో నీ కథ ముగిసిపోతుంది. నేను సిద్ధంగా ఉన్నాను. రుద్ర, నువ్వేం చేస్తున్నావు? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. బలమైన గాలిని అడ్డుకోవడానికి తాతయ్య ఒక మంత్రం నేర్పించారు కదా, అప్పుడు బలమైన గాలిని క్రియేట్ చేసే మంత్రాన్ని కూడా నేర్పించారు. దాన్ని నేను విన్నాను. ఇప్పుడు మన దగ్గర అది ఒకే మార్గం ఉంది. రుద్ర, నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? మర్యాదగా నువ్వే వచ్చి నా దగ్గర సరెండర్ అయిపో. షకాల్, తాతయ్య నా దగ్గర ఎప్పుడూ ఒకటి అంటూ ఉంటారు, సమస్య ఎంత పెద్దదైనా మనసుని ప్రశాంతంగా ఉంచాలని. అప్పుడే మనం ఆ ప్రాబ్లం కైనా సొల్యూషన్ ని కనిపెట్టగలం. ఒక మనిషి నమ్మకంతో ఫోకస్ చేస్తే, ధైర్యంగా ఉంటే ఆ మనిషి దేన్నైనా సాధించగలడు. నేను సిద్ధంగా ఉన్నాను. ఫోకస్ అండ్ బిలీవ్. రుద్ర రుద్ర, నీకు ఇంకా టైం ఉంది. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. సరెండర్ అయిపో. నాతో ఫైట్ చేయడంలో ఎలాంటి ఉపయోగం లేదు. నీకు నా గురించి తెలుసు కదా, నాకు ఫైట్ చేయడం ఏమాత్రం నచ్చదు. నేను మీ నుంచి సన్ సిటీని మంచితనంతో తీసుకోవాలనుకుంటున్నాను, కానీ జై సింగ్ నన్ను అలా చెయ్యనివ్వట్లేదు. పొగ వాసన నాకు వస్తోంది, కానీ మన ముందు పొగ ఎక్కడ కనిపించడం లేదే. వెనకాల చూడు, పొగ మనల్ని కమ్ముతోంది. రుద్ర, వెనకాల బ్లాక్ స్మోక్ వస్తోంది. రుద్ర, ఇక్కడి నుంచి వెళ్ళిపో రుద్ర. నేను మాత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. రుద్ర కథ ఇప్పుడు ముగిసిపోతుంది. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఇబాయిస్కా జిబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్. అరే భలే, రుద్ర పని అయిపోయింది. రుద్ర అయిపోయాడు. వాడి కథ ఇంకా పూర్తవలేదు జోగా. వాడు ఏదో చేస్తున్నాడు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఇది జరిగింది కదా శాకాల్. రుద్ర కూడా గొప్పవాడే. ఆ రుద్రాన్ని నేను అస్సలు విడిచిపెట్టాను. ఇవాళ నేను వాడిని ఖచ్చితంగా అంతం చేసేస్తాను. ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకో షాకాల్. ఒక్కసారి పైకి చూడు షాకాల్. ఇటువంటిది ఇంతకు ముందు నువ్వెప్పుడు చూసుండవు. తాతయ్య, మీరు బానే ఉన్నారు కదా? నువ్వు తోడుగా ఉన్నంత వరకు నాకేమీ కాదు రుద్ర. ఇప్పుడు మనం చేయాల్సిన పని షాకాల్కి ఎలా బుద్ధి చెప్పాలన్నది.
జయసింగ్, నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ షాకాల్ సన్ సిటీని నీ నుంచి ఏదో ఒకరోజు స్వాధీనం చేసుకుని తీరుతాడు. రుద్ర, నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను.